2026లో ఇండియా సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ. ఒక సింపుల్ మీమ్గా మొదలైన ఈ మూవ్మెంట్ కొన్ని రోజుల్లోనే నేషన్ వైడ్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి అభిజిత్ దిప్కే అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. బోస్టన్లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్ అయిన అతను మే 2026లో సుప్రీంకోర్టు హీరింగ్ సమయంలో సూర్యకాంత్ చేసిన కాంట్రవర్షియల్ కాక్రోచెస్ కామెంట్ తర్వాత సటైర్ రూపంలో ఈ మీమ్ మూవ్మెంట్ క్రియేట్ చేశాడు. కానీ అది జోక్ దగ్గర ఆగలేదు. సీజేపీ మీమ్స్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఎగ్జామ్ పేపర్ లీక్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాంటి యూత్ ఇష్యూస్ గురించి మాట్లాడడంతో జెన్ జెడ్కి చాలా రిలేటబుల్ అయింది. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే స్లోగన్తో ఇది సోషల్ మీడియాలో ఎక్స్ప్లోజన్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ మొత్తం సీజేపీ కంటెంట్తో నిండిపోయాయి. కొంతమంది దీనిని డిజిటల్ రెవల్యూషన్ అని పిలిస్తే, మరికొందరు డేంజరస్ మీమ్ పాలిటిక్స్ అని క్రిటిసైజ్ చేశారు. తర్వాత సీజేపీ ఎక్స్ అకౌంట్ ఇండియాలో విత్హెల్డ్ కావడం, హ్యాకింగ్ క్లెయిమ్స్, డెత్ థ్రెట్స్ అలిగేషన్స్ రావడంతో కాంట్రవర్సీ మరింత పెరిగింది. కానీ ఒక చిన్న మీమ్ ఐడియా కొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయ డిస్కషన్గా మారడం మాత్రం ఇండియా ఇంటర్